పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుణ్ణి వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.